ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకొని మీరు బలపరచబడుతున్నారని ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నారు. మీరు మాకు తెలియజేస్తున్న ప్రార్థన అవసరతల కొరకు మానక మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్పుటలో సంతోషిస్తున్నాం. దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చునుగాక. మీ ప్రతి పరిస్థితిలో నా దేవుడు తోడుగా ఉండి మీ విచారములన్నిటినీ కొట్టివేసి గొప్ప ఆనందముతో నింపునుగాక. ఆమేన్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందాం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును. ఆమేన్. నీ విచారములన్నిటినీ ఆయన కొట్టివేసి గొప్ప ఆనందముతో నా దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ విచారములు, ఈ దిగులు ఇంతేనా? నా దేవుడు నాకు విడుదల ఇవ్వడా? ఈ పరిస్థితుల్లో నుండి నాకు విడుదల లేదా? దేవుని సహాయము నాకు దొరుకుతుందా? లేదా నన్ను ఎవరైనా ఆదుకోగలరా అని అర్థిస్తున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, నీ విచారములన్నిటినీ కొట్టివేసి, నీ దిగులును, నీ బాధను, నీ సమస్యను ఆయన కొట్టివేసి గొప్ప పరిష్కార మార్గమును నీకు చూపించబోతున్నాడు. గొప్ప ఆనందముతో ఆయన నింపబోతున్నాడు. ఆమేన్. మనము ప్రతి ఒక్కరం కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటాం, సంతోషించాలని కోరుకుంటాం. మనస్సు చాలా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటాం. కానీ దానికి భిన్నంగా బాధలు, సమస్యలు, బరువు, భారము, ఆందోళన, అశాంతి హృదయాలను కలిచివేస్తూ ఉండడం మనం గమనిస్తాం. వీటి పేరు ఎత్తకూడదు అనుకున్నప్పటికీ సగటు మానవునికి కలుగుతున్న పరిస్థితులే ఇవన్నీ. ఏదో ఒక విచారం, ఏదో ఒక దిగులు, అన్నీ బాగున్నాయంటే ఏదో ఒక తెలియని భయం. కుటుంబ పరిస్థితులు బాగున్నాయంటే బయట నుండి విచారకరమైన వార్తలు వినడం. తల్లిదండ్రులు బాగున్నారంటే పిల్లల నుండి ఏదో ఒక విచారకరమైన వార్తలు వినడం. భర్త బాగున్నాడు అనుకుంటే ఇంటి ప్రక్కన వాళ్ళ ద్వారాను, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారాను, సొంత వారి ద్వారాను, ఆత్మీయుల ద్వారాను ఏదో ఒక సమస్య. నాకు రోజు ఒక సహోదరి ఫోన్ చేస్తూ ప్రశాంతంగా ఉన్నాను అనుకున్న తడవే ఏదో ఒక భయంకరమైన భయం పుట్టించే వార్త నేను వినవలసి వస్తుంది. ఇదేంటంటారు? ఏమన్నా నాకు శాపమా? నేను చేసుకున్న పాపమా? ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉండడానికి నాకు లేదంటారా అని భయపడుతూ, వేదన పడుతూ తన ప్రశ్నలు వినిపిస్తున్నప్పుడు నేను తన కోసం ప్రార్థన చేయడం జరిగింది. కానీ దేవుడు అంటున్నాడు, వారి విచారములను కొట్టివేసి ఆనందముతో నింపెదను. అవునండి, మన సమస్యలను మనం పరిష్కరించుకోవాలనుకుంటాము. మన సమస్యలను పరిష్కరించే వారిని వెతుకుతూ ఉంటాము. కానీ సమస్యను పరిష్కరించగలిగిన దేవుని మాత్రం మనిషి ఎందుకో ఆశ్రయించలేకపోవడం చాలా దుఃఖకరమండి. నీ సమస్యకు కారణం ఏదైనప్పటికీ నా దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే ఆయన నిన్ను విడిపించి గొప్ప ఆనందముతో నింపగలడు. విశ్వసిస్తే ఆమేన్ చెప్దామా? దేవుడు అట్టి కృప మనందరికీ దయచేసి మీ విచారములన్నిటినీ కొట్టివేసి ఆయన గొప్ప ఆనందమును, సంతోష సమాధానమును ఆయన నిధిలో నుండి మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలే. మా విచారములన్నిటినీ కొట్టివేసి గొప్ప ఆనందముతో నింపేదనని వాగ్దానపూర్వకంగా మీరు మాట్లాడారు. ఈ మాటలు వింటున్న నీ పిల్లలు ఏ విచారముతో ఉన్నారు, ఏ వేదనతో, ఏ సమస్యతో ఉన్నారు, పరిష్కార మార్గమును మీరు చూపించగలరని, మీ నామమందు విశ్వాసం ఉంచిన వారిని
చేయి విడవని దేవునిగా మీరున్నారు. మీరే కనికరించి కృప చూపి గొప్ప ఆనంద సంతోషములు వారి హృదయాలను మీరు కలుగు చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఆయన గొప్ప ఆనందమును సమాధానమును మీకు అనుగ్రహించి నడిపించాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.